గుడ్ మార్నింగ్ అండి. వెరీ, వెరీ గుడ్ మార్నింగ్. ఒక విషయం గమనించారా? మగవాళ్ళు 2 నిమిషాల్లో రెడీ అయిపోతారు. కానీ ఆడవాళ్ళకు ఎందుకంత టైం తీసుకుంటారో తెలుసా? మగవాళ్ళకి షర్ట్, ప్యాంట్ వేసుకుంటే పనయిపోతుంది. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. డ్రెస్ సెలెక్ట్ చేయాలి, దానికి మ్యాచింగ్ చూడాలి, జుట్టు సెట్ చేసుకోవాలి, యాక్సెసరీస్ ఎంచుకోవాలి. అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు, తమ మీద ఉన్న శ్రద్ధ, ఆత్మవిశ్వాసం కోసం కూడా టైం తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు కేవలం రెడీ అవ్వరు. తమను తాము అందంగా ప్రెజెంట్ చేసుకుంటారు. నేనిప్పుడొచ్చేసి సిరిసిల్ల జిల్లాకి వెళ్ళబోతున్నాను. అక్కడ రోడ్లు ఎంత బాగున్నాయంటే మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేనికి ప్రత్యేకం తెలుసా? చేనేత మరియు పవర్లూమ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దీన్ని చాలామంది టెక్స్టైల్ టౌన్ అని కూడా పిలుస్తారు. మార్నింగ్ 4:23కి నేను రెడీ అయ్యానంటే ఎంత మార్నింగ్ లేచానో అర్థం చేసుకోండి. జగిత్యాల నుంచి సారంగపూర్ వెళ్ళే ఈ రోడ్ గురించి మీకు తెలుసా? రోడ్డు 2 వైపులా పచ్చని చెట్లు మధ్యలో ప్రశాంతమైన ప్రయాణం చూస్తుంటే మనసుకు ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. నగర శబ్దాలకు దూరంగా, ప్రకృతి అందాలకు దగ్గరగా ఈ మార్గంలో ఒక్కసారి ప్రయాణిస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. జగిత్యాల సారంగపూర్ రోడ్ ఇది కేవలం ఒక రోడ్ కాదు, ప్రకృతి ప్రేమికులకు ఒక అందమైన జ్ఞాపకం. ఈ ప్రదేశానికి మీరు వెళ్ళి ఉంటే కామెంట్లో మీ అనుభవం చెప్పండి. జగిత్యాల నుంచి సారంగపూర్ దాటి వెళ్తే కనిపించేది కల్మడుగు బ్రిడ్జ్ అండి. చాలామంది ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తారు, కానీ ఈ ప్రాంతం అందాలను గమనించరు. రోడ్డు పక్కన పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి మధ్యలో ఉన్న ఈ కల్మడుగు ప్రాంతం ప్రయాణికుల మనసును ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉదయం సాయంత్రం సమయాల్లో ఇక్కడ దృశ్యాలు మరింత అందంగా కనిపిస్తాయి. అందుకే ఈ దారిలో వెళ్ళేవారు ఒక్కసారైనా ఆగి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. నేను కూడా ఆగి ఫోటోలు వీడియోలు తీసుకుందాం అనుకున్నా, కానీ లేట్ అవుతుందని వెళ్ళిపోయాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇల్లు కట్టుకొని 1 ఇయర్ దాటబోతుంది. సో ఫస్ట్ పాలు పొంగించేసి ఇంట్లోకి వెళ్ళిపోవడం, ఫంక్షన్ లాంటివి తర్వాత చేసుకుందాంలే కానీ ముందైతే పాలు పొంగించాలి. పాలు పొంగించాలంటే ఇంటి ఆడబిడ్డ ఉండాలి. సో అంత మార్నింగ్ లేచి నేను వచ్చాను అన్నట్టు. ఇక్కడ మా డాడీకి నేను చిన్నప్పటి నుండి ఒక మాట చెప్తూ ఉంటాను. డాడ్ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ అన్నట్టు. నేను చిన్నప్పటి నుండి ఎప్పటివరకైనా అంటూ ఉంటాను, నీకు జాబ్ వచ్చింది నన్ను చూసుకోవడానికి డాడీ, నాకు తినిపించడానికి. నేను నీ కూతురుగా పుడతానని ఆ దేవుడు ముందే నీకు సింగరేణి జాబ్ ఇచ్చాడు డాడీ, నా వల్లే నీకు సింగరేణి జాబ్ వచ్చిందని ఫన్నీగా నవ్వుకుంటాను. మా డాడీ అమ్మ ఫోటోని చార్జిబిట్ని అడిగితే క్యూట్గా ఇచ్చింది. మా అమ్మ బూరెలు చేసింది. ఇష్టమైన బూరెలు తినేసి భోజనం కూడా చేసేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి మళ్ళీ సిద్దిపేటకి రిటర్న్ అయిపోయాము. మళ్ళీ రిటర్న్ జర్నీలో సారంగపూర్ చెట్ల మధ్యలో కాసేపు ఆగం. చల్లని గాలి, పచ్చని ప్రకృతి మధ్య నేను మా హస్బెండ్ చూడండి ఎంత క్యూట్గా అనిపించింది నాకైతే. తమ్ముడు, పిల్లలు, మరుదులు అందరం కలిసి డ్యాన్సులు చేస్తూ నవ్వుకుంటూ ఎంతో జాలీగా ఎంజాయ్ చేసాం. డబ్బుతో కొనలేని కొన్ని క్షణాలు ఉంటాయి. కుటుంబంలో కలిసి గడిపిన ఈ ఆనందమైన సమయం అలాంటి ఒక మధురమైన జ్ఞాపకం. నా కష్టాలు చూడాలి, అప్పుడే చూశాను దానికోసం నేను ఎన్ని టేక్స్ తీసుకున్నాను, కానీ అవుట్పుట్ బాగానే వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న సంతోషాల జీవితాన్ని అందంగా మారుస్తాయి కదా. సారంగపూర్ చెట్ల మధ్యలో మా ఫ్యామిలీ చేసిన ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా లేదు. ప్రతిసారి చూసేది కానీ ఈసారి మార్నింగ్ నేను రావడం వల్ల చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అమ్మ నేను మా బంజారా స్టైల్లో ఫోటో ఇవ్వడం చాలా క్యూట్గా ఉంది కదా. థ్యాంక్ యూ, బాయ్.